వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. సో ఈరోజు వచ్చేవరకు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక పెద్ద నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ప్రతి డిస్టిక్కి సంబంధించి. సో ఇప్పుడు వచ్చేపట్టి మనం అయితే గుంటూరు డిస్టిక్కి సంబంధించి అయితే తెలుసుకుందాం. ఇక మనం అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్లో అయితే నిన్న చెప్పిన విధంగా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ అనేవి 3 డిపార్ట్మెంట్లు కలిపి ఒకటే డిపార్ట్మెంట్గా ఈ యొక్క స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకైతే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. ఇంకా అదేవిధంగా మనకి స్టార్టింగ్ డేట్ కానివ్వండి, ఎండింగ్ డేట్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, అప్లై ఎలా చేయాలి, ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లియర్ వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో చివర మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు అనమాట, మీకు రిప్లై అనేది ఇవ్వబడుతుంది. సో మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవాటికి నోటిఫికేషన్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది గుంటూరు డిస్టిక్కి సంబంధించి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క డిఎంహెచ్ఓ గుంటూరు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో పోస్టులు అయితే చూసినట్లయితే మనం చూద్దాం స్టెప్ బై స్టెప్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్ దిక్కున డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అనమాట. కంప్లీట్గా ఈ యొక్క శాలరీస్ కానివ్వండి, పోస్టులు చూసినట్లయితే డెంటల్ టెక్నీషియన్ ఒక వేకెన్సీ ఉంది, టోటల్ ఒకటి ఉందన్నమాట. డైటీషియన్ వచ్చేప్పటికి ఒక వేకెన్సీ. నేను టోటల్ చూస్తాను. మన డిపార్ట్మెంట్లో వచ్చేటి డిపిహెచ్పి, ఏపీవిపి, డిఎంఈ అనమాట. సో కాంట్రాక్ట్, డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ ప్రాసెస్, టోటల్ అన్ని వేకెన్సీస్ కూడా శాలరీస్ అయితే ఇట్లా ఉంటాయి అనమాట. ఇక రేడియోగ్రఫర్ వచ్చే టోటల్ 15 వేకెన్సీ కాంట్రాక్ట్ అనమాట. ఇవి మనకి 35,000 వరకు ఉంది దీని శాలరీ. ఇక ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇది వచ్చేప్పటికి టోటల్ వచ్చేప్పటికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇది వచ్చేప్పటికి 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా కాంట్రాక్ట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. డిఎస్సి 15,000 వరకు ఉంది. ఇక మెడికల్ రికార్డర్ టెక్నీషియన్ ఈ 2 వేకెన్సీస్ ఉన్నాయి, 34,000 వరకు ఉంది శాలరీ. ల్యాబ్ అటెండెంట్ 4 వేకెన్సీస్, 15,000 వరకు ఉంది, అవుట్ సోర్సింగ్ అనమాట ఇది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేవరకు 11 వేకెన్సీస్, కాంట్రాక్ట్ 32,000 వరకు ఉంది. ఆఫీస్ సబార్డినేట్ 14 వేకెన్సీ, అవుట్ సోర్సింగ్ అనమాట, 15,000 వరకు ఉంది. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఇవి వచ్చేవరకు 13 వేకెన్సీస్ ఉన్నాయి, కాంట్రాక్ట్ 32,000 వరకు ఉంది. ఫిజియోథెరపిస్ట్ వచ్చేటికి ఒక వేకెన్సీ ఉంది, ఇది వచ్చేటికి కాంట్రాక్ట్ 35,000 వరకు ఉంది. ప్లంబర్ 3 వేకెన్సీస్, అవుట్ సోర్సింగ్ 15,000 వరకు ఉంది. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ ఇవి 13 వేకెన్సీస్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ 15,000 అనమాట. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్ ఇవి వచ్చేటికి 6 వేకెన్సీస్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ 15,000 అనమాట. ఓటీ టెక్నీషియన్ థియేటర్ అసిస్టెంట్ అనమాట, ఇది 9 వేకెన్సీస్ ఉన్నాయి, 22,000 వరకు అనమాట. సో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేప్పటికి 132 అనమాట మొత్తానికి సంబంధించి ఇక్కడ. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం అనమాట, ఎలా అప్లై చేయాలని కూడా దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే వివరించడం జరుగుతుంది. డెంటల్ టెక్నీషియన్కి వచ్చేప్పటికి కంపల్సరీ మస్ట్ పాస్ ఇన్ డెంటల్ మెకానికల్ కోర్స్ అనమాట, ఇది చేసి ఉండాలన్నమాట. సో డైటీషియన్కి సంబంధించి బీఎస్ఆర్ ఎంఎస్సి న్యూట్రిషన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ బై అవర్ అండర్ సెంట్రల్ యాక్ట్ ఆఫ్ ప్రొవిజనల్ అంటే దీనికి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. రేడియోగ్రఫర్ కూడా కంపల్సరీ సిఆర్ఏ, డిఆర్జీఏ, డిఎంఐటీ కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. మస్ట్ రిజిస్టర్ అని ఏపీపీ ఎంబీ అనమాట. ఈసీజీ టెక్నీషియన్ వచ్చేవాటికి ఎలక్ట్రోకార్డియాలజిస్ట్ గ్రాఫ్కి వచ్చేవాటికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఒకటి. ఇక ఈసీజీ టెక్నీషియన్ అనమాట డిప్లొమాలో చేసి ఉండాలన్నమాట, రిజిస్టర్ అయి ఉండాలి ఏపీపీ ఎంబీలో. ఇక ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వచ్చేవాటికి బీఎస్సీ సరిపోతుంది. మెడికల్ టెక్నాలజీ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ చేసి ఈఎంఎస్టీ అయితే చేసి ఉండాలన్నమాట. సో దీనికి కూడా రిజిస్టర్ అయి ఉండాలి ఏపీపీ ఎంబీలో. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్. సో జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేటికి జీడీ అనమాట, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు కూడా వస్తారు ఇక్కడే. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనమాట ఇది. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ వచ్చేవాటికి ఇంటర్మీడియట్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే మన గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ మస్ట్ హ్యావ్ 10th క్లాస్ అనమాట. సో మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ కూడా ఉండాలి, ఏపీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ మస్ట్ హ్యావ్ డిఎంఎల్టీ అనమాట, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ 10th క్లాస్ అనమాట. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేప్పటికి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. బీఫార్మసీ, డిఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంకా అదేవిధంగా మనం రిజిస్టర్ అయి ఉండాలి ఏపీ ఫార్మా మెడికల్ కౌన్సిల్లో అనమాట, కంపల్సరీగా ఉండాలంటే ఇవ్వడం జరిగింది. ఫిజియోథెరపిస్ట్ వచ్చేవాటికి మస్ట్ బి పాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అనమాట, మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ ఏపీపీ ఎంబీ అనమాట. ప్లంబర్ వచ్చేవాటికి మనం 10th క్లాస్ మీద ఐటీఐ ట్రేడ్, ఫిట్టర్ ట్రేడ్ అనమాట, ఇది ప్లంబింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళు
ఎలిజిబుల్ ఐటీఐ ఉండాలి. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ 10th క్లాస్ ఇది. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్ 10th క్లాసు. థియేటర్ అసిస్టెంట్ 10th క్లాస్ అనమాట. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ చేసి ఉండాలి. వీళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి ఏపీపీ ఎంబీ అనమాట. సో మనకు వచ్చేవాటికి ఏజ్ లిమిట్ వచ్చేవాటికి 42 years వరకు ఉంది. ఈ యొక్క రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ అయితే అప్లికేబుల్ అయితే అవుతాయి అనమాట. ఎక్స్ రిజర్వేషన్ మనకి 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఒక 5 years, 10 years వరకు కూడా డిఫరెంట్లీ క్యాండిడేట్ ఫిజికల్ అండ్ పర్సన్స్ అనమాట. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 years అంటూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చేసుకున్నట్టు ఓన్లీ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు. ఓసీ క్యాండిడేట్స్కి అనమాట 250 అనమాట. మన అప్లికేషన్ ఫామ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అకౌంట్కి అయితే మనం తీసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు ట్రాన్సాక్షన్ అయితే రిఫరెన్స్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ అంటూ కూడా చాలా క్లియర్గా ఉంది. దీని మీద మనం తీయాలన్నమాట 250. సో ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఈ యొక్క ఫీజు అయితే అప్లికేషన్ ఫీజు అనేది లేదనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే టోటల్ 100 మార్క్స్ అనమాట. సో మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. కోవిడ్ టైం సర్టిఫికేట్ కానివ్వండి. ఈ యొక్క 100% మార్క్స్ అనేవి ఎట్లా తీస్తారంటే 75% అయితే మన యొక్క 10th క్వాలిఫికేషన్, ఈ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ పోస్ట్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ ఏది ఉంటుంది దాంట్లో అయితే వచ్చిన స్కోర్లో 75% అయితే తీస్తారు. అదేవిధంగా మన ఏజ్ వచ్చేప్పటికి 10th క్లాస్ అయిపోయిన కాడి నుంచి ఒక్కో ఇయర్కి 1 మార్క్ లెక్క మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేవాటికి ఏజ్కి తర్వాత ఈ యొక్క కోవిడ్ టైంలో ఎవరైతే పనిచేసి ఉంటారో వాళ్ళకి 15 మార్క్స్ వరకు కూడా ప్రతి 6 monthsకి 5 మార్క్స్ లెక్క 15 మార్క్స్ వరకు కూడా యాడింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది సెలక్షన్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో ఎవరైతే హయ్యెస్ట్ స్కోర్ సాధించుంటారో వారికి వీళ్ళు ఇస్తారనమాట. వీటన్నిటి బేసిస్ అనేది చేసుకొని మనకి మెరిట్ మీద కంప్లీట్గా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దీనికి హెడ్ ఎవరంటే కలెక్టర్ గారు అనమాట, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. సో ఇది మాత్రం చాలా పార్షియల్గా జరుగుతుంది అనమాట. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ముందుగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనం దీనికి సంబంధించి ఈ ప్రొవిజనల్ లిస్ట్ అంటూ మెయిన్ లిస్ట్ అంటూ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వస్తాయి. వాటికి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటికి సంబంధించి ఆ లిస్టులో వచ్చినప్పుడు కూడా మీకు నేను వీడియో చేస్తాను, ఖచ్చితంగా చెప్తాను అనమాట. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం మనం. సో ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్. మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇలా వచ్చేటికి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అనమాట. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ పేరు, అదేవిధంగా ఫోటో రైట్ సైడ్, అప్లికేషన్ నెంబర్ ఇది రాయకూడదు, ఇది అవసరం లేదు, ఇది వాళ్ళు వేసుకుంటారు అనమాట. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ వచ్చేవాటికి సోషల్ స్టేటస్ మన రిజర్వేషన్స్ ఏదైతే అది బీసీలు అయితే బీసీ, ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, ఇది అనమాట సబ్ క్యాస్టెస్. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఆల్రెడీ మీరు చేస్తున్నారంటే నో అనమాట, నో మీద టిక్ చేయండి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ ఉంటే ఎస్, లేకపోతే నో. ఈడబ్ల్యూఎస్ కలిగి ఉంటే ఎస్, ఉంటే లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేకుంటే నో. మొబైల్ నెంబరు, డీడీ పర్టికులర్స్, ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అన్రిజర్వ్స్ వాళ్ళైతే డీడీ నెంబరు, డేటు, అమౌంట్ అయితే వేయాలన్నమాట, అడ్రస్ రాయాలి. నెక్స్ట్ ఇదిగోండి మనం మార్క్స్ అయితే పొందినవన్నీ అక్కడ క్వాలిఫికేషన్స్ అన్నీ రాయాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, మ్యాక్సిమం మార్క్స్ మనం పొందినవి, ఎక్కడ ఆ బోర్డు పేరు అనమాట. ఇంకా అదేవిధంగా ఇది ఎవరైతే ఆ కాంట్రాక్ట్ అవుట్స్ వచ్చిన ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఫిల్ చేయాలన్నమాట, లేని వాళ్ళకి అవసరం లేదు అది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనమాట. ఇవి మనం ఏ సంవత్సరంలో పాస్ అయ్యామో, ఏ స్కూలు, డిస్టిక్, ఇది రాసిన తర్వాత మన పేరు ఇక్కడ, మన ఫాదర్ గారు ఆర్ ఉమెన్ హస్బెండ్ పేరు రాసి సిగ్నేచర్ చేసేసి ఫిల్ చేయాలి. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మనకి 10th మార్క్స్ మెమోస్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ అయితే ఫిజికల్, స్పోర్ట్స్ కోట అంటే స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇలా ప్రతిదీ రిజర్వేషన్ పర్సన్స్ రిజర్వేషన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు అడిషనల్గా కూడా ఈ యొక్క మార్క్స్ మెమోస్, హయ్యర్ క్వాలిఫికేషన్స్ వరకు ఇవన్నీ కూడా అటాచ్ చేసి డీడీ ఫామ్ ఉన్నోళ్ళు డీడీ ఫామ్ కూడా అటాచ్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి మనం ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క డీడీ ఫామ్ మీద మనకు 250 రూపీస్ ఉంది, దాని మీద ఉంటుంది అనమాట. ఏ డిస్టిక్, గుంటూరు డిస్టిక్ సంబంధించిన డిఎంహెచ్ఓ ఆఫీస్ అని ఆ యొక్క అడ్రస్ రాసేసి, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ అయితే మనం చేసేస్తే 13th తేదీలోపు మనం పంపించేసేయాలి, లాస్ట్ డేట్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి, మంచి పోస్టులు అనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ బాక్స్లో
మీ యొక్క సందేహాన్ని అలా ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.